పచ్చని చెట్లున్నటువంటి ప్రాంతం అనేది కనబడదు. మీ బేరామలకి భూములు కేటాయించి లీగల్ పంచాలు సెటిల్ చేసి దాంట్లో బడా బడా భవంతులు కట్టుకునేటప్పుడు మాత్రం ఈ జనకలు కనబడలే, నెమళ్ళు కనబడలే, పచ్చదనం కనబడలే. అది కేటీఆర్కి కాదు, కిషన్ రెడ్డికి కనబడలే. ఇవాళ మాత్రం వారు 21 ఈ తతంగా నడుపుతూ ఉన్నారు. మిత్రుల ఈ విషయాలను కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. చాలా పెద్ద స్టోరీ ఎస్సీలో దాగి ఉంది. ఇది క్లారిటీతో చెప్పాల్సింది. 25 సర్వే నెంబర్లో 530 ఎకరాల 28 గుంటల భూమిని హెచ్సియు షేర్లింగంపల్లి మండల కార్యాలయం స్వాధీనం చేసుకుంది. ఎప్పుడు ఈ భూమిని ఎస్సీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం. దానికి బదులుగా 400 ఎకరాల భూమి వారికి మరి హెచ్సికి ఇచ్చినటువంటి సందర్భం. దీని బదులుగా షేర్లింగంపల్లి మండలం గోపల్లి గ్రామంలో సర్వే నెంబర్ దీనికి ఆనుకొని 36లోని 195 ఎకరాలు 36 గుంటలు, సర్వే నెంబర్ 37లో 255 ఎకరాలు, సర్వే నెంబర్ 397లో 16 ఎకరాలు ఇవన్నీ కూడా హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. దీనికి ఈ ఏదైతే గవర్నమెంట్కి భూమి తీసుకుందో హెచ్సి నుండి ఎంత భూమి తీసుకున్నారు? 534 ఎకరాలు తీసుకున్నందుకు బదులుగా ప్రభుత్వ భూమిని హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బదిలీ చేశారు? అది గోపన్నపల్లి, షేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. ఇది బయట పెట్టకుండా ఇవాళ ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్నటువంటి భూమిని ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో మసిఊసి మారడికాయ చేసే విధంగా విద్యార్థులను రెచ్చగొడుతూ వారికి సదుపాయాలు కలగజేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. దీనికి కిషన్ రెడ్డి గారు వత్తాసు పలుకుతూ ఉన్నాడు. అసలు ఈ భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ గారిది. చంద్రబాబు నాయుడు బదలాయింపు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ ఆ భూమిని కోర్టు నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆదిలో తీసుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పర్యావరణం గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను వారికి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మైహోం రామేశ్వరం భూములు కేటాయించినప్పుడు బీజేపీ పార్టీకి పర్యావరణం గుర్తుకు రాలేదా? యూనివర్సిటీ భూములో మైహోం వేగంగా నిర్మించి 100 కోట్లు సంపాదించినప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవి యూనివర్సిటీ భూములని పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? నిద్రపోతున్నారా లేక ఇంకేమైనా లోపాయికారిగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వద్దకు వెళ్ళి బీజేపీ నేతలు మైహోం వద్ద దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మైహోం విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే. సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నిర్మించారు. 100 ఫీట్ల రోడ్ ఇచ్చినారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి సూచిస్తా ఉన్నా, ఫస్ట్ మీరు మైహోం విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పయనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం, మైహోం రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి లోపాయికారి మద్దతు, తద్వారా హెచ్చు భూములు కబ్జా చేసుకునే భవనాలు నిర్మిస్తే
ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? ఇవన్నీ కూడా బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా డీటెయిల్స్ అని మీకు ఇస్తాం. నేను ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ 10 ఏళ్లలో హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సి భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. నిజాం ప్రభువును మొదలుకొని రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాపాడినటువంటి ప్రభుత్వ భూములు, ప్రజల భూముల్ని కాజేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. కేటీఆర్ చుట్టూనే మంత్రులు, ఎమ్మెల్యేలు బాజాప్తగా భూదందా చేసి భూ బకాసులుగా మారి రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కాజేసినటువంటి వాస్తవాలు ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. హెచ్సిఏలో ఉన్నటువంటి 434 ఎకరాల భూమి ప్రభుత్వానిది. దాని బదులుగా యూనివర్సిటీకి వేరే భూమి ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి కూడా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు విఘ్నులు తిరస్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. గోపన్నపల్లికి ఇచ్చిన భూముల్లో అన్యాక్రాంతమైంది, చాలా కబ్జాల గురైంది. దాంట్లో మైమం రామేశ్వరం బిల్డింగ్ కూడా కబ్జా చేసి కట్టిందే, బాజాబ్తా హెచ్సి భూమిలోనే కట్టినారు. ఇవన్నీ బయటికి రావాలి. డెఫినెట్గా మినిస్టర్ల మీటింగ్ జరుగుతూ ఉంది. ఏం తీసుకోవాలో ఏం చేయాలో చేస్తారు. యూనివర్సిటీ అంటే మా గౌరవము. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ రావడానికి కారణం ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వీలేరు గొప్పగతనం కాదు, ఇది తప్పులు మాట్లాడుతున్నారు. ఇది లోతుగా అధ్యయనం చేయాలి. ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్లో ఆనాడు ఐజీఎం భారత్కి ఇస్తే దాని నుంచి ఇలా ప్రభుత్వానికి వచ్చిన భూమి, ఆ భూమికి బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టి భూ బదలాయింపుకి సంతకాలు చేశాడు వైనాన్సీఎంలో రిజిస్ట్రార్ గారు. భూమికి బదులు భూమి వచ్చింది యూనివర్సిటీకి. అది కొంత దాంట్లో కబ్జా అయిందన్న వేరే అంశం, కానీ ఈ భూమికి బదులు మాత్రం యూనివర్సిటీకి వేరే భూమి ప్రభుత్వం ఇచ్చింది. ఆ కాగితాలు కూడా మీకు ఇచ్చినాం. ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయ కోణం చేసి బురదల్లే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలకి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజలు ఇవాళ తెలుసుకోవాల్సింది నిజంగా కూడా హెచ్సి భూములు ప్రభుత్వం లాక్కుంటుందా? లాక్కోవట్లేదే. హెచ్సి నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమికి బదులు భూమి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వ భూమే. ఇప్పటివరకు కోర్టు కేసు ఉండడం వల్ల అది ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోలేదు. ఇవాళ కోర్టు కేసు పోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇవాళ అదే పని చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులో అయిపోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏదన్నా ఇప్పుడు క్లీన్ ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం క్లీన్ చేస్తూ ఉంది. ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్న భూమి కదా, కోర్టు ద్వారా వచ్చిన భూమి అది. ఇప్పుడు మనము సెంట్రల్ యూనివర్సిటీ భూమి లాక్కుంటే నేరము. భూమికి బదులు భూమి ఇచ్చిన తర్వాత ఈ బదిలీలో వచ్చిన భూమి మీదనే మనం సాగు చేస్తూ ఉన్నాం. దాంట్లో తప్పేముందని అడుగుతా ఉన్నాను. సరే, రేపటి రోజున మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విషయానికి ఏ స్పష్టతకు వస్తుందో ఆ తర్వాత విషయం. కానీ ఇవాళ నేను చెప్పే కోణం ఏంటంటే, రాజకీయంగా తప్పులు చేసిన కేటీఆర్, భూములు అమ్ముకున్న కేటీఆర్, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కేటీఆర్, వారేంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావతం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు? దాడి అని ఎట్లా అనుకుంటారు మీరు? ప్రభుత్వ భూమిని ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుంది కదా, యూనివర్సిటీ భూమి కాదు అది. మీరు స్పష్టత తీసుకోవాల్సింది, అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన భూమినే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఎందుకు స్వాధీనం చేసుకోలే? కోర్టులో ఐఎంజీ భరత్ సంస్థకి మనకి కోర్టులో కేసు ఉండింది, ప్రభుత్వానికి సంస్థకి.
ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి తద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇలా 1 ఇంచు భూమి కూడా యూనివర్సిటీది తీసుకోవట్లేదు. అక్కడ స్టూడెంట్స్లో అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మన భూమి మనం తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం చేయాల్సి వస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఈ విషయం తెలుసు. భూమికి బదులు భూమి ఇచ్చిందనే విషయం కూడా తెలుసు. వారు అదనంగా ఈ భూమి అడుగుతా ఉన్నారు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఎస్ ఇప్పుడు హెచ్ భూమి కానీ ఉస్మానియా భూమి కానీ 1 ఇంచు కూడా అమ్మడం కుదరదు. అమ్మటానికి వీల్లేదు. అమ్మము కూడా. ఇది హెచ్కి సంబంధించిన భూమి కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. సమూలంగా ఏ యూనివర్సిటీకి చెందిన భూమైనా కబ్జా అయితే దాని మీద పునర్ సర్వే చేసి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు దొంగతనం చేసి దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంది ఇది. ఇప్పుడు లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఎన్ని భూములు వాళ్ళు కబ్జా చేశారో ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ యూఓహెచ్ ల్యాండ్స్ స్టాండ్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు వాళ్ళకో నీతి మాకో నీతి అంటే ఎట్లా? మా దగ్గర స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. నేను ఇవాళ మీకు పిసిసి ప్రెసిడెంట్గా క్లారిటీ ఇవాళ సాగు చేస్తున్న అక్కడ బుల్డోజర్తో సాగు చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. దీని బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముకునే స్థాయి ఎందుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో? ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది? 600 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే కదా ఆ పరిస్థితి వచ్చింది. సంక్షేమం నడవాలి, రైతు సంక్షేమం నడవాలి, బీదల సంక్షేమం నడవలేపు కొన్ని ఇటువంటి చర్యలు ఉంటాయి. దానికి కారణం ఎవరో ఒకసారి మనం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఈ సబ్జెక్ట్ పోతే రెండవ సబ్జెక్టు ఇవాళ అన్నిట్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు శిక్షలు ఉంటాయి. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కమిషన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవాలు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. కిసాన్ కేతు వారి వల్ల కార్యవర్గ సమావేశం జరిగింది. శుక్ల గారు అఖిల భారత ఉపాధ్యక్షుడు వచ్చినారు. వాళ్ళకు బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఫార్మర్స్ కమ్యూనిటీ బిల్డింగ్ పేరిట దీంట్లో మీరు స్కాన్ చేస్తే దీన్ని స్కాన్ చేస్తే మీకు మెంబర్షిప్ అయ్యే అవకాశం దీంట్లో స్కాన్ చేస్తే మీరు ఫార్మింగ్ కమ్యూనిటీ మెంబర్ అవుతారు. మీరు చేయాల్సిందల్లా ఈ మెంబర్లు అయిన వారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏ రకంగా పోరాడుతూ ఉంది, ఏ రకంగా ఉద్యమాలు చేస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వస్తూ ఉంది, ఇవన్నీ కూడా ప్రచారం చేయడానికి ఈ కమ్యూనిటీ మెంబర్స్ దోహదపడతారు. ఫ్రీగా మీరు దీన్ని స్కాన్ చేస్తే మెంబర్షిప్ అవుతుంది. మెంబర్షిప్ అయిన వారికి కిసాన్ కాంగ్రెస్ ఇలాంటి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. ఇవాళ అన్వేష్ రెడ్డి గారు డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి వారికి ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా డౌన్లోడ్ చేస్తున్నారు. వారు కూడా ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇది. వారు కూడా రైతు కమిటీలో మెంబర్గా చేరినారు.